తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఐపీఎస్ అధికారి సంజయ్ను ఏసీబీ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, సంజయ్ విచారణకు సంబంధించిన తాజా వివరాలేంటి? వెంకటేష్, ఈ రోజు రెండో రోజు విచారణకు అధికారులు సంజయ్ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం విజయవాడ జిల్లా జైలుకు వెళ్లినటువంటి ఏసీబీ అధికారులు ఆయన కస్టడీలో తీసుకొని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు చేసి గొల్లపూడికి తరలించి ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్న కొన్ని ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో కొన్ని చాలా వరకు అందులో దాటవేసినట్లు మనకి తెలుస్తోంది. ఈ రోజు కూడా ఒక నూతన ప్రశ్నావళిని తయారు చేసి అందులో కీలకమైనటువంటి అంశాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే సౌత్రికా టెక్నాలజీస్, అదేవిధంగా క్రిప్టాప్ టెక్నాలజీస్ అనే ఈ రెండు సంస్థలకు రెండు విభాగాల్లో ఉన్నటువంటి పనులను కాంట్రాక్ట్ గా అప్పచెప్పారు. అందులో ఈ సౌత్రికా టెక్నాలజీస్ కి సంబంధించి అగ్నిమాపక శాఖలో ల్యాప్టాప్లు కొనుగోలు, అదేవిధంగా అగ్నిపథ్ వెబ్సైట్ నిర్వహణకు సంబంధించి అప్పగించారు. అందులో టెండర్లు లేకుండా ఎలాగా కంపెనీకి అప్పగించారు అనే విషయాన్ని రాబట్టేందుకు ప్రశ్నలు నిన్న అడిగిన నేపథ్యంలో దానిపైన పూర్తి సమాధానం చెప్పలేదని మనకి తెలుస్తోంది. ఇటు ఈ ఎస్సీ/ఎస్టీ సిఐడిలో ఉన్నప్పుడు ఎస్సీ/ఎస్టీ సంబంధించి ఆ యాక్ట్ కు సంబంధించిన అవగాహన సదస్సులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి ప్రత్యేక నిధులు కూడా ఉంటాయి. ఆ నిధులు వేరే కాంట్రాక్టర్ కు అప్పగించారు. అందులో క్రిప్టాప్ టెక్నాలజీస్ అనే సంస్థకు ఇచ్చారు. ఆ సంస్థకు సంబంధించి పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో ఏ నిబంధనల ప్రకారంగా ఈ సౌత్రిక క్రిప్టాప్ టెక్నాలజీస్ కు ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టారు అని ప్రశ్నించారు. మరోవైపు ప్రతి ఈ సమావేశంలో దాదాపు సంఖ్య అంతా ఒకటే, 350 అలాగా సంఖ్యను మీరు అందులో పొందుపరిచారు. అందులో ఒకే రకంగా ఎలాగా ప్రతి సదస్సులో సంఖ్య ఒకే రకంగా ఎలాగ ఉంటుంది అని ప్రశ్నించారు. మరోవైపు సిఐడి ఆధ్వర్యంలో కొన్ని ఈ సమావేశాలు నిర్వహించారు. ఆ నిర్వహించిన సమావేశాలకు సంబంధించిన బిల్లులు కూడా ఈ క్రిప్టాప్ టెక్నాలజీస్ నిర్వహించింది అని బిల్లులు, నకిలీ బిల్లులు పెట్టి వాటి నిధులు మంజూరు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే ప్రశ్న అడిగారు తమ విచారణలో ఈ విధంగా తేలిందని. అయితే దానికి సంబంధించి కాగితాలు, కావాల్సినటువంటి రిసిప్ట్లు ఇవన్నీ వాళ్ళు సమకూర్చారని సమాధానం చెప్పారు. మరోవైపు ఈ రెండు సంస్థలు ఒకే చోట ఉన్నాయి, ఇది డొల్ల కంపెనీ, క్రిప్టాప్ టెక్నాలజీస్ డొల్ల కంపెనీ అని మీకు తెలీదా అని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనం వహించారని తెలుస్తుంది. ఇదే విధంగా ఈ రోజు కూడా కొన్ని నూతన ప్రశ్నలు అడిగేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కీలకంగా ఇందులో ఎవరి ఆదేశాల మేరకు ఈ నగదు ఇచ్చారు, ఈ నగదు ఎవరికి చేరింది, ఆ కంపెనీలకు ఉన్నటువంటి యజమానులకు చేరిందా, లేదంటే అక్కడి నుంచి ఇతరులకు ఎవరికైనా సరే ఆ నగదు చేరిందా, కంపెనీకి అదే విధంగా సంజయ్ కు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే విషయాల మీద అధికారులు దృష్టి పెట్టారు. వాటికి సమాధానాలు రాబట్టేందుకు ఈ రోజు విచారణ చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్.